హాయ్ ఫ్రెండ్స్, మీ పొలంలో ట్రాన్స్ఫార్మర్ పెట్టించాలనుకుంటున్నారా? అయితే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఆల్రెడీ మీ ఏరియాలో ఒక ట్రాన్స్ఫార్మర్ కనుక ఉంటే దానికి మినిమం 5-6 కనెక్షన్లు, అంటే 5-6 సర్వీస్ కనెక్షన్లు అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ 5-6 కంటే మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ ట్రాన్స్ఫార్మర్పై ఓవర్లోడ్ పడి ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. అట్లాంటి పరిస్థితులలో మీరు ఏం చేసుకోవాలంటే, మీరు సపరేటు ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలనుకుంటే ఒక్కరికైతే చాలా డబ్బు అయితే ఖర్చు అయితే అవుతుందన్నమాట. మొత్తం లంచాలతో కలుపుకొని అది ఏడేడు లంచాలు కట్టాలా అంత కూడా నేను చెప్తాను. బట్ మెయిన్గా ఏంటంటే, మీరు ఒక్కళ్ళు కనుక తీసుకోవాలనుకుంటే, మీ దగ్గర పైసలు బాగున్నాయంటే మీరు ఒక్కలైనా తీసుకోవచ్చు. బట్ మా దగ్గర అంత లేదు అనుకుంటే మీ మీ ఏరియాలో, అంటే మీ చేను పక్కన, అంటే మీ పొలం పక్కన ఇంకా వారికి కూడా అవసరం ఉంటుంది కదా, అలాంటి వారు కూడా ఓ 5-6 మంది కలిసి డబ్బులు వేసుకొని మీరు కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే పెట్టించుకోవచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే, మనము ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా ఒక ట్రాన్స్ఫార్మర్కి అయితే, అంటే 25 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, అది మెయిన్గా ఏంటంటే 5-6 సర్వీస్ కనెక్షన్లకు మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. ఎక్కువ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకవేళ మరీ ఎక్కువ సర్వీస్ కనెక్షన్స్ అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ ఉంటుంది కదా, కాలిపోతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి అది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం మీరు ఏంటంటే, మెయిన్గా ఒక ట్రాన్స్ఫార్మర్కు 4 లేదా 5 సర్వీస్ కనెక్షన్లు అయితే ఉండేటట్టు అయితే చూసుకోండి. ఆ ట్రాన్స్ఫార్మర్ లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్ఫార్మర్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలని అయితే ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి పాస్బుక్, అంటే భూమికి సంబంధించి పట్టా పాస్బుక్, అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్, అదేవిధంగా ఈ 2 కూడా జిరాక్స్ తీసుకోవాలి. పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఇవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరేం చేయాలంటే, దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీ సేవలో దొరుకుతుంది. అది తీసుకున్న తర్వాత మొత్తం ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. ఫిల్అప్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఏవైతే ఇవి మనము ఆధార్ కార్డు, అదేవిధంగా పట్టా పాస్బుక్ ఇవి ఉంటుంది కదా, ఇది తీసుకుపోయి మీ ఏరియాలో విఆర్ఓ ఉంటాడు కదా, విఆర్ఓ సంతకం తీసుకోవాలన్నమాట. ఈ 2 పైన పట్టా పాస్బుక్ జిరాక్స్ పైన, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటుంది కదా, వాటిపైన ఖచ్చితంగా సిగ్నేచర్ అయితే తీసుకోవాలి. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా లంచాలు కావాలని, ఇప్పుడు స్టార్ట్ అయితే చూడండి. మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు విఆర్ఓ సంతకం పెట్టాలంటే ఖచ్చితంగా లంచం అయితే అడుగుతాడు. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువనే అడుగుతారు. మెయిన్గా ఏంటంటే, ఖచ్చితంగా మీరు 20-30 వేలు అయితే ఖచ్చితంగా లంచానికి అయితే ఇవ్వాలి విఆర్ఓకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఒకసారి అయితే, మీరు ఒకవేళ కావాలనుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్స్ అన్నీ తీసుకుపోతారు కదా మీరు ఒకసారి మీరు అక్కనే చూడండి, ఖచ్చితంగా అడుగుతాడు. అదేవిధంగా ఇక్కడ మీరు సక్సెస్ఫుల్గా మీరు విఆర్ఓ తోటి సంతకం పెట్టించిన తర్వాత ఈ 2 పైన ఆ ఫామ్స్ అన్నీ కూడా మనము సబ్స్టేషన్లో ఏఈ ఉంటాడు కదా, ఏఈకి ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా ఏఈకి ఇచ్చిన తర్వాత కూడా ఆడ కూడా పని అనేది ఉత్తగా కాదు. మీరు ఇక్కడ చూడండి, పని అనేది ఉత్తగా కాదు. అతనికి కూడా మనకు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఖచ్చితంగా అతనికి కూడా లంచం డబ్బులు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ విఆర్ఓకి ఇవ్వాలి, అక్కడ ఏఈకి కూడా లంచం డబ్బులు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడ ఇచ్చిన తర్వాత ఏఈకి ఇస్తారు కదా, ఇక్కడ విఆర్ఓకు, అంటే మనకు సంతకం కావాలంటే విఆర్ఓకి ఇవ్వాలి, అక్కడ మనకు శాంక్షన్ చేయాలంటే ఏఈకి ఇవ్వాలి లంచం. అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మన మీదనే ఉంటుంది చూడండి అసలు అయింది. ఇప్పుడు మనకు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి బెడ్ వస్తారు కదా, ట్రాన్స్ఫార్మర్ నిలబెట్టాలంటే ఇట్లా రింగులు వేసి బెడ్ వేస్తారు కదా, అది మనమే భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ట్రాన్స్ఫార్మర్కు పోల్స్ కావాలి కదండి, ఆ పోల్స్ కూడా వాటి యొక్క ఖర్చు మనమే భరించాలి. అదేవిధంగా ఆ పోల్స్కు మనం వైర్స్ వేస్తాం కదా, కరెంట్ వైర్ వేస్తాం కదా అల్యూమినియంది, ఆ వైర్కి సంబంధించి కూడా మనమే భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్కి వచ్చే మిగతా యాక్సెసరీస్ ఏవైతే హార్డ్వేర్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ జంపర్లు కానీ, వైరింగ్ కనెక్షన్ కానీ, బుషింగ్ కనెక్షన్స్ కానీ, అవన్నీ కూడా అర్థింగ్ కానీ అదంతా కూడా మనమే భరించాల్సి ఉంటుంది. అందుకోసమే మీరు
ఒక్కరికి కావాలంటే మీకు దగ్గర డబ్బు ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కరు మామూలుగా ఏంటంటే ఒక్కరు తీసుకోవాలంటే ఇబ్బంది పడేటోళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో కూడా మిగతా మంది ఉంటారు కదా, అలా అంతా కలిసి కూడా మీరు ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మొత్తం ఒక్కొక్కరికి కొంత సొమ్ము కొంత డబ్బు వేసుకుంటే మీకు కూడా చాలా సేఫ్ ఉంటుంది అన్నమాట. ఒక్కరికంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బు బాగుందంటే ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు. ఇవన్నీ కూడా మనమే భరించాల్సి ఉంటుంది అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.